ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 5వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షం తిథి మార్చి 4వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 3:16 నుండి మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:51 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం సప్తమి మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:51 నుండి మార్చి 6వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:51 వరకు. నక్షత్రం కృతిక మార్చి 4వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:37 నుండి మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:08 వరకు. తదుపరి నక్షత్రం రోహిణి మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:08 నుండి మార్చి 6వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:05 వరకు. కరణం తైతుల మార్చి 4వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:01 నుండి మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:51 వరకు. గరజి మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:51 నుండి అదే రోజు రాత్రి 11:48 వరకు. కరణం మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:48 నుండి మార్చి 6వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:55 వరకు. యమగండకాలం ఉదయం 8:03 నుండి 9:31 వరకు. గుళికా సమయం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. వర్జము మధ్యాహ్నం 1:52 నుండి 3:22 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం రాత్రి 10:52 నుండి అర్ధరాత్రి 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:46 వరకు. సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 చంద్రోదయము మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:20 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 11:57 సూర్యరాశి కుంభరాశి జన్మరాశి చంద్రుడు మార్చి 5వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:13 వరకు మేషరాశి గుండా ప్రయాణించి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అలసట, తలనొప్పి మరియు శారీరక బలహీనత ఉంటుంది. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలర్జీలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకునేటందుకై వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించకపోతే ప్రతికూల ప్రభావాన్ని మీపై చూపిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఈ రోజు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశం ఉంది. దీని వలన కూడా మీరు మానసికంగా ఆందోళన చెందుతారు. కుటుంబ సంబంధాలలో కొన్ని తేడాలు రావచ్చు. అపార్థాలు కూడా చోటు చేసుకుంటాయి మరియు బంధువులతో సైతం గొడవలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే కాకుండా పొరుగువారితో కొన్ని విషయాలపై అభిప్రాయ భేదాలు కూడా ఉండవచ్చు. మరికొంతమంది విషయంలో ఈ గొడవలు కోర్టు వరకు కూడా వెళ్ళవచ్చు. అయితే విజయం సాధించడానికి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలి. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు ఈ రోజు నమ్మకంగా ఉంటారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా ముందుకు సాగేటందుకే కొత్త అవకాశాలను కూడా పొందుతారు. దీంతో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. అంతేకాకుండా వీరు చేసే కృషికి పూర్తి ప్రయోజనం కూడా లభిస్తుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. సామాజిక జీవితంలో ప్రశంసలు పొందుతారు. ఆర్థిక లాభాలు కూడా కనపడుతున్నాయి. చిక్కుకున్న డబ్బును కూడా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. పెట్టే పెట్టుబడి నుండి ప్రయోజనాలను పొందుతారు. బంగారంలో పెట్టుబడి పెట్టడం ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏవైనా నిర్ణయాల పరంగా ఇతరుల సూచనలపై ఆధారపడి ఉంటే గనక చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి కొన్ని లాభాలు సైతం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ నిర్లక్ష్యంగా ఉంటే వచ్చే డబ్బు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో పనిచేసే అవకాశాన్ని ప్రయోజనకరంగా ఈ రాశివారు పొందవచ్చు. ఉద్యోగం పొందడానికి అదనపు విద్య మీకు సహాయం పడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త విషయాలను నేర్చుకోవటంలో విజయం సాధిస్తారు.
ప్రేమ జీవితంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండవలసిన రోజు. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు వేస్తుంటే గనక వాటిపై పనిచేసేటందుకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. దూరపు బంధువులను కలుస్తారు. దీని వలన లాభాలు కూడా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ రోజు కొన్ని శుభవార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రోజు బలోపేతంగానే ఉంటుంది. కొన్ని శుభవార్తలను కూడా వింటారు. అదే విధంగా శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా ఈ రోజు నెరవేరుతాయి. కొంతమంది విషయాల్లో మాత్రం పాత సమస్యలు కొన్ని పెరుగుతాయి. చాలా కాలం తర్వాత పాత స్నేహితులు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. ఏ విషయమైనా సరే వారికి చెప్పే ముందు గాని, వారితో పంచుకోవాలి అనుకునే ముందుగాని ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే మీరు చెప్పే విషయం గురించి అవతలి వారు చెడుగా భావించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశివారు స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు వ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మెరుగైన లాభాలే రాబోతున్నాయి. ఆదాయంలో పెరుగుదల కనపడుతుంది. అయితే ఈ రాశివారు మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అనవసరమైన ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. ఈ రోజు ఈ రాశివారు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈ రోజు ప్రారంభించే పనుల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థిక లాభాలు సైతం పెరుగుతాయి. లాభాలు అధికంగా ఉండడం వలన సంతోషంగా ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి, రాజకీయాలతో సంబంధాలు ఉన్నవారికి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు రావచ్చు. జీవిత భాగస్వామి సలహా ఈ రాశి వారికి ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులు వ్యాపారం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నష్టాలను చవిచూస్తారు. ఈ రోజు ఈ రాశి వారు సహోదరులతో ఏదైనా విషయంలో వివాదానికి దిగవచ్చు. తల్లిగారు ఏదైనా విషయంలో మీ పట్ల కోపంగా ఉంటే గనక ఆమెను ఒప్పించేటందుకై మీ సాయశక్తులా మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలలో రాణించాలనుకునే విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ రోజు సహోద్యోగుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు ఈ రోజు కొత్త సంబంధాలలోకి ప్రవేశించే అవకాశం కనపడుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి సైతం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కార్యాలయ రంగంలో ఉన్నవారు పోటీలను నివారించాలి. సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇలా ఉండడం వలన ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో, కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడపడం వలన సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు ప్రమోషన్లు సైతం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వీరి ఆలోచనలు మరియు పనులు ప్రశంసించబడతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. పొరుగు వారితో గొడవలు ఏమైనా ఉంటే గనక కోర్టు వరకు వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొంతమంది విషయంలో ఆర్థిక పరిస్థితి కొంత క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటను, కోపాన్ని నియంత్రించుకోకపోతే అనవసరమైన గొడవలు జరగడమే కాకుండా అవి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్త వహించండి. బుధవారం నాడు ప్రయాణాదులకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కొంత పెరుగుని నోట్లో వేసుకుని బయలుదేరవచ్చు. ఈ రోజు పడమర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందుతారు. బుధవారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాసిని ధనియాలు వేసుకుని వెళితే గనక ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన. వీలైతే ఈ రోజు పసుపు రంగు లేదా బంగారు వర్ణం కలిగిన దుస్తులను వేసుకునేటందుకై ప్రయత్నించండి. ఇవ్వండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.